అల్లుళ్ళని నిరాశగా పంపించిన మావ. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు. సరే మర్చిపోయాను, ఉగాది కదా, కూతుర్లో అల్లుళ్ళు వస్తున్నారు, పచ్చడి చేయాలి. ఉగాది పచ్చడి నాకు ఏమో రాదు, వీళ్ళేదేదో అనేసుకుంటున్నారు. జ్యోతి గారు, మీకు ఉగాది పచ్చడి చేయడం వచ్చా? ఆయన మీకెక్కడొచ్చులేండి, తినడం తప్ప చేయడం ఏమొచ్చు? ఏముంది, యూట్యూబ్లో చూసేద్దాం, లోటేముంది. ఏవండి, మా నాన్నగారు ఫోన్ చేశారండి పండక్కి ఊరికి రమ్మని. అవునా? అవునండి. రే, మావయ్య కాల్ చేశాడు ఇంటికి రమ్మని. మావయ్య నీకు మామయ్య అయితే నాకు బ్రోకర్ అవుతున్నారా? నాకు మామయ్యేరా, నాకు మామయ్యేరా. మాకు ఫోన్ చేస్తుంటారు. ఏమే చేశారా? లేదండి. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈరోజు నా భార్యని షాపింగ్ కి తీసుకెళ్తున్నారా? నేనేమన్నా దీన్ని పశువుల సంతకు తీసుకొని పోతానా? నేను షాపింగ్కే తీసుకొని వెళ్తారా? నా భార్యకి బంగారం గిఫ్ట్ ఇచ్చారా? బంగారమా? వద్దు, లేదా మా ఇంటిని నేను అమ్మ తెలుసుకోలే, నువ్వే ఇచ్చేసాయి. నా భార్యకి ఈరోజు ఫేషియల్ చేపిస్తున్నారా? చేపిరా బాబు, చూడలే చచ్చిపోతున్నా. రే, అది నా పిల్లం. నేను చెప్పింది నీ పిల్లానికి చెప్పిమనే. నా పిల్లం అందంగానే ఉండిద్ది. దీన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు దరిద్రం పట్టిందా? ఏవండి, అతను అన్ని మాట్లాడుతుంటే మీరేం చెప్పారేంటండి? నిజమే కదే. ఏవండి, రేపు మొదలే ఉగాది, మీ అమ్మోళ్ళ ఇంటికి పోదాం. కారు కొత్త బట్టలు తెచ్చుకుందాం, సరేనా? వెళ్దాం పదండి. మనం కూడా వెళ్దాం పదండి. రండి రండి. అబ్బబ్బా, పండుగ వచ్చేసింది, నాకేమో ఉగాది పచ్చడి చేయడము రాదు. ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో. ఏం చేస్తున్నావే? ఉగాది పచ్చడి చేస్తున్నానండి. చేవే, అల్లుళ్ళు అందరూ వస్తున్నారు. అసలుకి ఈ రోజు మన పండగ అసలు మామూలుగా ఉండదు మన ఇంట్లోనే. అలాగేనండి. ఏరా చెములింగం, ఎలా వచ్చావు? అది కాదురా, నీ భార్య 2 రోజులుగా మా ఇంటికి రావట్లేదురా, అందుకని ఇలా. మా భార్య మీ ఇంటికి ఎందుకు వస్తుందిరా? పని పాట లేదన్నా దానికి? అది కాదురా, ఉప్పు పప్పు కోసం. ఓహో, ఉప్పు పప్పు కోసమా? ఇవాళ ఉగాది పండుగ కదా, మీ కూతురు వాళ్ళు వస్తున్నారా? మరి వాళ్ళ కోసం ఏం తెప్పిస్తున్నావు? ఏముందిరా, టమాటా కూర ఏదో చేసేస్తానులే. నువ్వు నేర్పిస్తున్నా, తన పండుగ టమాటా కూర ఏంట్రా? ఏ చికెనో మటనో తెప్పించొచ్చు కదా. అబ్బో, నువ్వు చెప్తావరా. మరి నువ్వేం చేస్తున్నావురా? పోయినసారి చికెన్ మిగిలిందిరా, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇప్పుడు వేడి చేసి ఫ్రెష్ గా పెట్టేస్తా. నీ నోట్ల మన్ను వయ్యా. ఒకది ఓరా బాబు, అయిపోయిందండి. ఏంటండి, అందరింటికి కూతుర్లు అల్లుళ్ళు వచ్చేసారు, పండుగ సందడంతా వచ్చింది, మన ఇల్లు అంతా బోసుగానే ఉంది, ఇంకా రాలేదు ఏంటో. ఏమోనే, అందరూ ఉగాది స్టేటస్ పెట్టేస్తున్నారు, మనం ఎప్పుడు పెడతాం ఉగాది స్టేటస్? అల్లుళ్ళు కూతుర్లు, ఆహా, రండి రండి రండి. నా జోబికి వాళ్ళు బొక్కపడేలాగా ఉంది, రండి. ఇదే రావడం అల్లుడు? లేదు మామ, నిన్నొచ్చి బయట పనుకొని ఇప్పుడే లోపలికి వచ్చాము. అల్లుడు జోకులేడా, ఇంకా మా అన్నట్టు ఉన్నాడు. నువ్వు ఎలాగో వేయట్లేదు కదా మామ, నన్నన్నా వేయని. ఏంటి, ఏదో తిన్నాల్లో తప్పని పంది పిల్లల లెక్క అమ్మ అంటున్నారు. అల్లుడు, కాయో పండు కాయించచ్చు కదా అల్లుడు కూతురికి. మామ, ఇదేమన్నా చెట్ట కాయో పండు కాపించడానికి? పెద్ద గుట్ట. అది కాదల్లుడు, ఒక పాపనో ఒక బాబునో ఇస్తే ఆడుకుంటా ఉంటాం అల్లుడు. ఇట్లావే, దీన్ని చూసావా, ఎలుగు బంటి చీర కట్టినట్టుండిద్ది. సర్లే పోరాడదామని పోయిందనుకో, ఏమండి ఇవాళ మంగళవారం, రేపు రండి అంటుండే. ఉగాది పచ్చడి చేశాను, తిందురు గాని. ఇవ్వండి అత్తయ్య. అల్లుళ్ళందరికి పెట్టు. అత్త, నువ్వే చేసావా? నేనే చేశాను అల్లుడు. మీ కూతుర్లకు కూడా నేర్పించవచ్చు కదా అత్త. ఏంటి, నేను మొన్న చేసింది బాలేదా? నువ్వు చేసింది బానే ఉంటుంది, నేనే తెల్లకపోతున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సర్లే గాని భోంచేద్దరు కానీ రెండు అల్లుడు. పదండి అత్త. నాకు నల్లి బొక్క రాలేదు. నాకు ముక్కలే రాలేదు, నేను అడుచున్నానా? అల్లుళ్ళు, అది టమాటా కూర, మటన్ కాదు. ఉగాది రోజు మటన్ పెట్టకుండా టమాటో కూర ఏంటి? మాకొద్దు, మేము తినాం. మామ,
ఈ ఉగాది కొత్త బట్టలతో పాటు నాకు కారు కావాలి. మామ నాకు బైక్ కావాలి. మరి నాకు పక్కింటి పెళ్ళం కావాలి. మరి నేను అడిగానా ఏంటి? ఏంటి సర్లే కానీ మీకు బైకు మీకు కారు కావాలంటే ఈ ఉగాదికి మా ఇద్దరికి సేవ చేయాలి. వాళ్ళకి ఉగాది స్పెషల్ గిఫ్ట్. అత్తయ్య రండి అత్తయ్య, కూర్చోండి 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 అత్తయ్య. అల్లుడు చెయ్యమంది మీ అత్తకు ఒకదానికే కాదు, ఇద్దరికి కలిపి. మామయ్య కూర్చోండి. కుర్చీ ఎక్కడ్రా అక్కడ? మామయ్య మీరు పొదుపు కదా, కూర్చుంటే తరిగిపోతుందని తేలేదు. సర్లే ఇంకెంతైనా చిన్నల్లుడు కదా మరి. మామ నీకేమేం కావాలో చెప్పు. నాకా 2 కేజీలు చికెను, 2 కేజీలు మటను, బిర్యానీ, ఆ మందు, ఇంకా చెప్పురా చెప్పు. కుక్క మాంసం, నక్క మాంసం, పంది మాంసం ఫ్రీగా వస్తే పినాయిల్ లాగే ముఖం రా నీది. అమ్మ నీకేం కావాలి? రెండో పెళ్లి కావాలి అత్తకి, చేస్తావా? సైలెంట్ ఉండండి. దేంతో సిగ్గుపడుతున్నా? నాన్న నేను మీకు రోజు ఇలా సేవలు చేసుకుంటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది నాన్న? హ్యాపీ ఉంది. స్కిట్ అయిపోయి కూడా సేమ్ డైలాగ్ చెప్పింది. అమ్మ నీకు కూడా నీ సేవలు చేస్తే నాకు ఏమనిపిస్తుంది? నువ్వెంత కాకాపట్టినా మీ నాన్న ₹1 కూడా ఇవ్వడమ్మా. అత్తయ్య మీకేం కావాలి? మీరు చల్లగా ఉండడమే నాకు కావాలి బాబు. అయితే మీ కూతుర్ని మీ దగ్గరే పెట్టుకోండి అత్తయ్య. అంటే మేము ఆనందంగా ఉంటే ఇష్టం లేదా? మరి మేము ఉండొద్దా? అత్తయ్య ఇదంతా కాదు, ఈరోజు ఉగాది కదా, మీకోసం బట్టలను తీసుకొచ్చాం. అది చిన్నల్లుడు అంటే ఈడు ఉన్నాడు తాడు చెట్టి. బాబు ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు? ఏమే అద్దట తీసేయ్ తీసేయ్. మీరు ఉండండి, మీరు తీసుకోండి అయ్యో, అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు? ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? చూసారా సార్ డబుల్ యాక్షన్. పెద్దల్లుడు నువ్వేమీ తేలేదా? నిన్న నీ కోసం బట్టలు కొంటాను షాపుకి వెళ్తే వెళ్తే నీ అందానికి దగ్గర చీరలు లేవన్నారు అత్తయ్య. మరి నా కల్లుడు రేపో మాపో పోయేవాడు, నీకెందుకు రా బట్టలు? మా కారో బైకో గిఫ్ట్ ఇచ్చేంత వరకు మీ కూతుర్ని మీ దగ్గర ఉంచుకోండి. పదరా. దారా వెళ్ళిపోదాం. ఏమండి అల్లుళ్ళు ఎందుకండి పండుగ పూట అలా భయపెడతారు, బాధ పెడతారు అని? పాపం కదండి. పోనేవే, మనకు సరుకులు మిలిగినాయి, భోజనాలు మిలిగినాయి, నెక్స్ట్ ఉగాది వరకు సేవింగే సేవింగ్. ఇంకేముంది, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి గుడిమెట్ల మీద కూర్చోబెడతాం. డబ్బులు వస్తాయి చూడు, ఆ డబ్బులతో నైట్ భోజనం కూడా ఫ్రీ. ఉన్న డబ్బంతా ఏం చేసుకుంటారు? మూట కట్టుకుంటారా? మీరు కూడా చెప్పించుకోండి. ఛీ, మీరు మీ పిసినారుతనం మీరు మారి ఇంకా. ఛీ ఛీ ఛీ. డబ్బులు ఎవరికే ఊరికే రావు, పొదుపు అదుపు. జీవన్ సార్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అబ్బా. సో ఈ పండగ రోజు షడ్రుచులు మిళితమై చేసిన పచ్చళ్ళలాగా అద్భుతంగా చేసావు స్కిట్. సూపర్. సేమ్